ఫస్ట్ కటింగే దాదాపు ఎకరానికి వచ్చి 15 క్వింటాల దాకా వచ్చింది. మీకు చూపిస్తాను. కానీ ఈ సంవత్సరం అయితే ఎక్కడ ఒక మొక్క కూడా సాగు అనేది కనిపించలేదు. త్రిప్స్ ఆగుతుందనే నమ్మకం ఉంది. దానికి ఫర్టిలైజర్ ఇచ్చాను, కానీ ఫర్టిలైజర్ ఇచ్చినా దీనికి ఇవ్వకపోయినా ఏం తేడా కనిపించలేదు. అంటే పెట్టుబడి వ్యయం అనేది తగ్గింది. అందరికీ నమస్కారం అండి. అంతకుముందు చెప్పాను కదండి, దోస తోట మనం పండించేటప్పుడు చేను బాగా మంచిగా ఉంది, క్వాలిటీ బాగుంది, ఏ రకమైనటువంటి పద్ధతులు పాటించామో మొత్తం చెప్పండి అని చెప్పి అన్నారు కదా. అయితే ఏంటంటే నేను మొత్తం కూడా ఫిప్సోల్ కంపెనీ వాళ్ళ యొక్క జీవనెరువులు వాడానండి. వాళ్ళ జీవనెరువుల ద్వారా పంట అనేది నాణ్యంగా తీసుకోవచ్చు. అదే విధంగా చాలా పెట్టుబడి తగ్గించుకుని మనం నాణ్యమైనటువంటి పంటను తీసుకోవచ్చు. అంటే వీళ్ళ జీవనెరువులు ఏ విధంగా ఉంటాయంటే జెల్ బేస్ లో ఉంటాయండి. మొత్తం కూడా ట్రైకోడెర్మా, సుడోమోనాస్, అదే విధంగా చిల్లీ స్పెషల్, అంటే ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకమైనటువంటి బ్యాక్టీరియాని వీళ్ళు తయారు చేశారు. భూమికి రైతుకి చాలా అంటే చాలా మేలు చేస్తాయి అనమాట. అందుకనే నేను ముందుకు వచ్చి ఇది చెప్పడం జరుగుతుంది. నేను ఇప్పుడు వచ్చేసి కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పులిమాల గ్రామంలో వెంకటేశ్వర్లు అనే రైతు దగ్గరికి వచ్చానండి. ఆయన దాదాపు 15 ఎకరాలు వ్యవసాయం చేస్తా ఉంటారు. అందులో మనం ముందుగా 3 ఎకరాలకు ఇచ్చామన్నమాట. ఆ 3 ఎకరాలకు ఇచ్చినప్పుడు వీళ్ళు దాదాపు 50 రోజుల పాటు ఎటువంటి పిండి కూడా వేయకుండా చేను పెరగడం జరిగిందనమాట. ఇది వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి జెల్ ఆధారిత జీవన ఎరువు అండి. పెట్టుబడి తక్కువ ఉండిద్ది, అదే విధంగా నాణ్యమైనటువంటి పంటలు తీసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడిద్దండి. ఇకపోతే ఈ ఫిప్సోల్ యొక్క జీవన ఎరువుల యొక్క గొప్పతనం ఏంటంటేనండి, ఈ బాగా డెవలప్ చేసినటువంటి బ్యాక్టీరియాలు అండి. అంటే అంతకుముందు మనం ట్రైకోడెర్మా కానీ సుడోమోనాస్ కానీ తీసుకొచ్చి ఒక వారం రోజుల పాటు ఆవు పేడ కానీ ఎండిపోయిన పేడ కానీ పెట్టుకుని నీళ్లు జిమ్ముకుంటా డెవలప్ చేసుకుని మనం చేను వేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇది అట్లా చేయాల్సిన పరిస్థితి ఏమి ఉండదండి. ఇది డైరెక్ట్ గా కూడా చేనుకి ఇచ్చుకోవచ్చు. అంటే వేల కోట్ల బ్యాక్టీరియా వీళ్ళు డెవలప్ చేసి ఒక 100 ml ప్యాకెట్ లో పెట్టారన్నమాట. ఇది 100 ml ప్యాకెట్ ఎకరానికి డోస్ సరిపోతుంది. చేనుకి చాలా అంటే చాలా ఉపయోగపడిద్ది అనమాట. ఇప్పుడు ఈ మిర్చి తోటకు సంబంధించినటువంటి రైతు వెంకటేశ్వర్లు గారు ఉన్నారు కదా, వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళ యొక్క అనుభవం ఏ విధంగా ఉండిద్దో మొత్తం కూడా మీకు చెప్పిస్తాను, చూడండి. నమస్కారం వెంకటేశ్వర్లు గారు. నమస్తే అండి. మేము ఇచ్చిన ప్రొడక్ట్స్ మీకు ఏ స్థాయిలో ఉపయోగపడి ఆ రైతులకు ఉపయోగపడతాయా లేదని మొత్తం కూడా మా ప్రేక్షకులకు చెప్పండి మీరు. ఉపయోగపడతాయనే ఇప్పుడు భూమిలో లాస్ట్ దుక్కిలో మందు ఫర్టిలైజర్ చల్లి అక్కడికి ఆపేసిన తర్వాత డ్రిప్ లో ఇచ్చినాము. ఇప్పుడు ట్రైకోడర్మా, సోడోమోనాస్, మ్యాజిక్ చిల్లీ వదిలిన తర్వాత ఒక 2 నెలల వరకు ఫర్టిలైజర్ ఏమి ఇవ్వలేదు. 2 నెలల పాటు ఎటువంటి ఫర్టిలైజర్ కూడా అడగలేదు. అంటే బ్లాక్ గానే ఉంది. ఓకే, ఫర్టిలైజర్ ఇవ్వాలా అని పైర అడిగినట్లు అనిపించలేదు. మనం ఇప్పటికే పైర చాలా మోపుగా ఉంది, ఒత్తుగా ఉన్నందుకు మళ్ళీ ఫర్టిలైజర్ ఇస్తే దెబ్బతింటది అనే ఉద్దేశంతో ఇవ్వలేదు. 2 నెలలు అదే అడ్జస్ట్ చేసుకునింది. అంతకుముందు ఇచ్చిన బలము, ఈ బ్యాక్టీరియా మందులు కదా ఇవి, కొంచెం సర్క్యులేట్ చేసుకొని అదే కంటిన్యూ చేసుకుని బ్లాక్ 2 నెలల వరకు బ్లాక్ గానే ఏం చేయను, వీక్ ఎక్కడ అనిపించలేదు. కొంచెం కాయలు పూతలు కూడా దృఢంగా ఉంది. న్యూట్రిజెల్, బిఎంబి ఒక పారి స్ప్రే చేసినాము. తర్వాత మళ్ళీ బిఎంబి ఒక పారి స్ప్రే చేసినాము. అంటే వరుసగా ఒక 4 సార్లు చూస్తే అంటే అప్పటికే త్రిప్స్ గానీ మొడత కంట్రోల్ అయింది. కాకపోతే ఆ నమ్మకం ఇప్పుడు ఉంది. అదే చెప్పాను సార్ వాళ్ళకి కూడా, ఒక 3 రౌండ్లు గానీ, ఒక 5 రోజులకు ఒకసారి 4 రౌండ్లు గానీ, ఒక 20 రోజులు వేరే కెమికల్ ఇవ్వకుండా చూద్దామనే ఉద్దేశం. కానీ నాకు 80% గ్యారంటీ త్రిప్స్ ఆగుతుందనే నమ్మకం ఉంది. మనం ఇచ్చిన ఎరువు మొక్క పూర్తి స్థాయిలో ఉపయోగించుకునింది. భూమిలో ఉన్న వేస్ట్ కూడా అందియగలిగింది చెట్టుకి. ఇంకో దగ్గర వేసాను 3.5 ఎకరాలు, దానికి 6 ప్యాకెట్లు వదిలాను. అంటే ఇప్పుడు ఈ 3 ఎకరాలు కాకుండా దానికి కూడా వాడారండి. దానికి వాడాము, కానీ దానికి కొంచెం ఈ చేను బాగా ఒత్తుగా ఉండింది. దానికి ఫర్టిలైజర్ ఇచ్చాను, కానీ ఫర్టిలైజర్ ఇచ్చినా దీనికి ఇవ్వకపోయినా ఏం తేడా కనిపించలేదు. అంటే పెట్టుబడి వ్యయం అనేది తగ్గింది. అందుకనే వాళ్ళని సార్ వాళ్ళని కూడా పిలిపించి ఫీల్డ్ చూపించి అంత ఊర్లో మీటింగ్ కూడా పెట్టాం. రైతులకి కొద్దిగా ఇది ఉండాలి. అంటే ఫర్టిలైజర్ ఏ రకంగా ఖర్చులు తగ్గాలనేది ఒక రైతుగా నాకున్న తపన. చూసి అబ్జర్వ్ చేసే వాళ్ళని పిలిపించి ఒకసారి మీటింగ్ కూడా పెట్టించాము కుల్మాల్లో. నేను కూడా మీరు వాడిన విధానం ఏ విధంగా ఉంది, మీ పంట ఏ విధంగా ఉందో చూద్దామని వచ్చాను అనమాట. నాకు వచ్చి చూసిన తర్వాత ఇందాక మీరు పట్టాలు తీసినప్పుడు కాయలు చూశాను, చాలా అంటే చాలా క్వాలిటీగా ఉన్నాయి. అయితే మీరు ఫస్ట్ కటింగ్ 15 క్వింటాల దాకా తగ్గిద్దని చెప్పారు ఇందాడ దాదాపు. అంటే నేలలో చాలా మటుకు పోయినాయి. అందుకని ఇప్పుడు ఈ 3 ఎకరాల పొలం ఇది. 3 ఎకరాలు ఇది కాసిన కాపుకి కింద నేల మీద పోలేకుంటే ఖచ్చితంగా ఎకరా 15 క్వింటాలు దిగాల. చాలా వరకు కింద పోయినాయి. ఇప్పుడు మళ్ళీ తోట ఇప్పుడు బాగుంది. ఖచ్చితంగా 40,000 వస్తాయండి. చూశారు కదండి రైతు మాటల్లో. ఆల్రెడీ భూమిలో అనేక రకాల కోట్ల కొద్ది భాస్వరం గానీ, నత్రజని గానీ, పొటాష్ గానీ ఉండిద్ది. కానీ అది మొక్క తీసుకునే విధానంలో ఉండదు. ఈ ఎరువులు, ఈ జీవన ఎరువులు ఏం చేస్తాయి అంటే ఇది కౌంట్ తగ్గకుండా ఉండిద్ది. ఫిప్సోల్ ప్రొడక్ట్స్ లో కౌంట్ అనేది తగ్గకుండా ఉండిద్ది. అంటే
ఎన్ని వేల కోట్ల బ్యాక్టీరియా అయితే ఉందో చేను తేమగా ఉన్నప్పుడు ఇది ఇసుకలో కలిపి కానీ డ్రిప్ లో కానీ ఇచ్చుకుంటే అంతే స్థాయిలో భూమిలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు భూమిలో ఆల్రెడీ దాగున్నటువంటి భాస్వరం గాని, పొటాష్ గాని, నత్రజని గాని అది మొక్క తీసుకునే విధానంలో మార్చి మొక్కకు అందించింది. ఇందాడ రైతు చెప్పినట్టు మేము ఆల్రెడీ 2 నెలలు అవుతుందండి, ఇంతవరకు ఏ ఫెర్టిగేషన్ కూడా మేము చేయలేదు అన్నారు. ఇది చేసే పనితీరు అదే. ఈ జీవ ఎరువులు అనేవి ప్రతి ఒక్క రైతు వాడుకోవాలి. చూశారు కదండి చేను గాని పంట గాని ఏ విధంగా ఉందో. వెంకటేశ్వర గారు, అసలు ఈ ప్రొడక్ట్స్ మీకు ఎలా తెలిసిందండి? అంటే వీళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు మీరు? ఇది మేము డిజిటల్ గ్రీన్ వాళ్ళు గుంటూరుకి మన ఎఫ్ఓ ఉంది, శ్రీ నల్లారెడ్డి స్వామి ఎఫ్ఓ అని మా గోనెల మండలంలో. అందులో నేను చైర్మన్ గా పనిచేస్తున్నాను. అక్కడ గుంటూరులో మీటింగ్ ఉంది, డిజిటల్ గ్రీన్ వాళ్ళు పిలిపించారు. ఆ మీటింగ్ లో మనం వీళ్ళు పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి బ్యాక్టీరియా గురించి ఇట్లా ఉంది, ప్రోడక్ట్స్ ఇట్లా వాడితే ఇట్లా ఉంటది అన్నందుకు మేము అప్పుడు మా కృషి విజ్ఞాన కేంద్రంలో రాఘవేంద్ర సార్ అని సైంటిస్ట్ ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేసి ఇవి ఎలా ఉంటాయని చెప్పనంటే బ్రహ్మాండంగా ఉంటాయి, మీరు తెచ్చి ఆడుకోవచ్చు అంటే అప్పుడు వీళ్ళ ద్వారా 20 ఎకరాలకు తెప్పించి వాడినాము. ఇది ఇప్పుడు మ్యాజిక్ చిల్లీ, ట్రైకోడర్మా, సోడోమోనాస్ 3 కలిపి ఎకరానికి 3 ప్యాకెట్లు, అంటే అదొకటి ఒక 6 ఎకరాలకు వదిలేము. ఫస్ట్ లో డ్రిప్ లో ఇచ్చుకున్నాము. ఒక 3 ఎకరాలకేమో మళ్ళీ తర్వాత కంటిన్యూగా ఫర్టిలైజర్ ఇచ్చాము. ఇవి ఇచ్చినా కూడా ఈ 3 ఎకరాల ప్లాట్ కి మాత్రం 2 నెలల వరకు ఫర్టిలైజర్ ఏమి ఇవ్వలేదు. అంటే ఇవి వాడడానికి మెయిన్ కారణం ఏమంటే మనము ప్రతి సంవత్సరం ఈ పొలంలో విల్ట్ వచ్చేది, సావు, మొక్క చావు అనేది వచ్చేది. మనం మొదలైనాక ఎన్ని ప్రయోగాలు చేసినా చాలా ఇబ్బందికరంగా ఉండి కంట్రోల్ అవ్వలేదు ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం ఆయన రావేంద్ర సార్ ఉండి ఇట్లా బాగుంటది దానికి అని చెప్పిన దానికి తీసుకొచ్చి వదిలాము. కానీ ఈ సంవత్సరం అయితే ఎక్కడ ఒక మొక్క కూడా చావు అనేది కనిపించలేదు, మనకి ఆగిపోయింది. అంటే ప్రతి సంవత్సరం మధ్యలో అంటే 2వ కటింగ్ లో ఈ మధ్యలో ఈ టైంలో పోయేది, అంటే ఒక దగ్గర నుంచి మొదలు పెట్టుకుని పోయేది, చనిపోయేది. అంటే ఇది 20 ఏళ్ళ నుంచి ఒకటే వేస్తూనే ఉన్నామండి, మిరప తప్పితే మాకు వేరే ఏం లేదు. రిజల్ట్ అయితే నెంబర్ 1, రైతులకు ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. న్యూట్రిజెల్, బిఎంబి ఇవి ఇప్పుడు 2 సార్లు స్ప్రే చేశాము. అంతకు ముందుకి ఇప్పటికి క్లారిటీ ఉంది, ఇప్పుడే బాగుంది. కానీ అచ్చంగా ఇదే వాడాలి, మనకి ఇదే రిజల్ట్ ఉందంటే కెమికల్ ఆపేస్తే అప్పుడు 100% రైతులు గాని ఈ పర్యావరణం గాని చాలా బాగుంటుంది అనేది మా ఒపీనియన్ అండి. ఆ మందు కొట్టాలన్నప్పుడు ఏదన్నా మంట మందులు, వాసన మందులు కొట్టినప్పుడు నేను అన్ని కొట్టినప్పుడు వద్దా ఉన్నాను. వాళ్ళు గాలి మీదకి వచ్చినప్పుడు తప్పించి కొడుతుంటారు, 2 సార్లు పడుతుంది, 2 సార్లు పడదు. లేదు నేను ఉన్నాను అనుకో, ఆ భయపడి మీద పడినా కూడా అట్లే కొట్టాల్సి వస్తుంది. అవి చాలా ఇబ్బందికరమైన కెమికల్ కదా. మనం ఎందుకు ఒక ఎఫ్ఓ ఉంది, నల్లారెడ్డి స్వామి ఎఫ్ఓ, ఈ ఇంత పెద్ద 550 మంది ఉన్నాం మేము. ఇందులో ఏదో ఒక ప్రయోగం చేసి మనం ఎవరో గారి ముందుకు రాకపోతే ఇది ఇట్లనే ఉంటది అనే ఉద్దేశంతో మేము చేయడం జరిగిందండి. అందరు కూడా ఈ వాతావరణం గాని, పర్యావరణం గాని కెమికల్ లేకుండా మనకి ఆర్గానిక్ టైప్ లో పంటలు కూడా బాగుంటాయి అనే ఉద్దేశంతో ఈ ఆలోచన చేసి చేయడం జరిగింది. కెమికల్ ఫ్రీ లో చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. చాలా ఉపయోగము. ఇంకోటి అండి, ఇప్పుడు మా పిల్లలు మందు కొట్టాలా, గాలి ఇట్లా ఉంటది, మీద పడుతుందని చెప్పేసి 4 సార్లకి ఇలా వదులుతారు. అది ఎంత పడుతుందో పడట్లేదో తెలియదు. అదే ఇట్లాంటివి అనుకో, మీద పడినా ఏం కాలేదు, ఇదే వాటర్ లాగా అని చెప్పేసి బాగా తడిసేలాగా కూడా కొట్టుకోవచ్చు. మనకు మందు కొట్టే వాళ్ళకి కూడా మా లాంటి రైతులకు కానీ ఎవరికైనా కానీ ఇబ్బందికరంగా ఉండకపోవచ్చు అనమాట. బాగుంటుంది ఆ ఉద్దేశంతో మేము ఎఫ్ఓ తరఫున ఫస్ట్ 20 ఎకరాలకు తెప్పించినాము. ఇప్పుడు మళ్ళీ 50 ఎకరాలకు తెప్పించి అందరూ వాడినాం. అంటే పెట్టుబడి అనేది బాగా తగ్గిపోయి అదే విధంగా అదే దాంతో ఇంకా నాణ్యమైనటువంటి పంటను తీసుకోవడానికి రైతుకి చాలా ఆస్కారం ఉండిద్ది. ఇందాక సార్ చెప్పినట్టు ఎవరైనా సరే ఈ స్ప్రే చేసుకోవచ్చు, అంటే భయపడతా చేసుకోవాల్సినంత అవసరం ఉండదు అనమాట. అదే విధంగా మన ఫుడ్ కూడా ఇది విషమయం అవ్వకుండా చాలా అంటే చాలా నాణ్యంగా అనేది ఈ కారం అనేది వచ్చింది అనమాట. అందుకని చెప్పి ఈ వాడుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనండి, మీరు చెప్పింది ఏదైతే ఉందో అది నేను రెఫరెన్స్ గా తీసుకుంటాను. అదే విధంగా నేను వాడి చూశాను, చాలా అంటే చాలా బాగుంది. మిగతా వాళ్ళకి కూడా ఏ విధంగా ఉందో నేను చెబితే బాగోదని చెప్పి మీతో కూడా చెప్పించాలని, నలుగురు తెలియాలని చెప్పి వచ్చానండి. మీ యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో నన్ను చాలా సాటిస్ఫై చేసింది అనమాట. చూశారు కదండి, అందరూ కూడా ఈ వాడుకోండి, చాలా అంటే చాలా బాగా పనిచేసిద్ది. ఇటువంటి ఏదైతే రైతుకి భూమికి ఉపయోగపడేటువంటి మందులు ఉన్నాయో ఖచ్చితంగా నేను చెప్పడం జరిగింది. అదే విధంగా నలుగురు రైతులకు ఉపయోగపడే విధంగానే నేను వీడియోలు చేయడం జరిగిద్దండి. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.